అర్థం చెప్తాను. సురతాగి తన్మయ కండి అనే తత్వంకి ఇప్పుడు అర్థం చెప్తాను. ప్రణవ స్వరూపులారా, ఏడపుతో జన్మ ప్రారంభమైనది, నవ్వుతో ముగింపు కావలెను అని మనలో సందేహము ఏర్పడినది. సద్గురువులు బోధించే బ్రహ్మబోధను బాగుగా శ్రవణము చేసి వెంటనే మననము చేయవలెను. క్రమముగా నిధిధ్యాస గావింపవలెను. అనగా మనస్సుతో బాగుగా విని బుద్ధితో నిశ్చయించి సోహంభావమున బ్రహ్మావలోకముగా ప్రయాణము చేయునప్పుడు మన ఆపోస్థానముగా చల్లగా తీయగా నోటిలో నీరు ఊరుచుండును. ఇదియే సుర అని గుర్తించవలెను. నిస్సంకల్పము చే ఇట్టి తీయని నీరు లభించును. అది మనము మింగుచుండవలెను. సంకల్పము చే ఉండిన వారికి ఎంగిలిగా మారిపోవును. అమృతమైనట్టి సురులచించదు బింబము, అందులకే బ్రహ్మము గారు అన్నారు. తత్వము కొనకు పైగాను తీర్థము సోన కొరియగాను, నేను మరచి నీవుగానక తిరిగేవులోన వేదికి శివధ్యానము చేయక కాశీకి పోవలెనా, తీర్థము మోసకరావలెనా అని అన్నారట. అన్నప్పుడు నాలుక కొన ఎక్కడ అదమునో అదే మూర్తము అని గుర్తించవలెను. మూర్తము వరకు నున్ను బ్రహ్మనాడి నుండి కొండ నాలుక మీదుగా మనలో అమృత బిందువులు పడుతుండును. ఈ అమృత బిందువులు పడనంత కాలము మనము జీవింతము. అమృత బిందువులు ఎప్పుడు నిలిచితే అప్పుడు మరణించుతారు అని సద్గురువులు చెప్పినారు. అంగమనగా స్థూల శరీరము, లింగమనగా సూక్ష్మ శరీరము అని గుర్తించవలెను. ఈడ పింగళ మధ్య సుషుమ్న ఎందు, ఈడ పింగళ మధ్యనాడి సుషుమ్న ఎందు మనస్సు నిలిచినప్పుడు సంకల్పములు లయించును. సత్ చిత్ అనుబడు ద్విదిల పద్మమునందు మనస్సు కుదురుగా నిలిచినప్పుడు సంకల్పము బడు కట్టెలు దావాగ్నిచే దహింపబడి జ్ఞానాగ్నిచే పాకము చేసుకొని సురును అనుభవించిన వారు ఇహలోకమునందు తలంపులన్నీయు మాని పరమశ్రేష్టమైన లోకము కైవల్య స్థానము పొంది తన్మయులు అయిరి. అనగా చూచేది చూపు, చూడబడేది లేక పరమయోగులందరూ మై మరుచరి. ఇట్టి సుర ధనము దొరకదు. ఇప్పుడు మనవారు చాలా జనులు మత్తు కావాలని గాంజాయి, నల్లమందు, సరాయి, కళ్ళు, అహస్యమైన చెడు పదార్థము డబ్బు పెట్టి వాడుతున్నారు. ఇది చాలా పొరపాటు. ఇట్టి పదార్థము వలన డబ్బు పోయడమే కాక కడుపు నొప్పి, గుండెదడ, క్షయరోగములుగా మారిపోయాను. కానీ యోగము కాదు. కనుక సద్గురువుల యందు చేరి గురుకీలు తెలుసుకొని అన్ని పనులు చేసేటప్పుడు సోహంభావముతో ఉంటే దేవుని యందు నిలిచిన వారైతాము. ఈ భావముతో ఉన్నవారందరూ జన్మ నవ్వుతో ముగింపు కాగలదు అని తత్వజ్ఞానులు చెప్పినారు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సద్గురు చరణారవిందాభ్యో నమః. శ్రీ గీతాచార్య మహారాజులకు జై.